హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎమ్మీ చికెన్ ఫ్రై అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించేస్తాను, మీరు కూడా చూసండి. లాస్ట్ టైం కూడా మన ఛానల్లో చికెన్ ఫ్రై పెట్టాం, దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని క్లీన్ చేసుకొని ఇందులో టేస్ట్కి తగినంత సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, కొంచెం అయితే కరివేపాకు అన్నీ వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందామండి. వీడియోలో నేను చూపించిన విధంగా అయితే మిక్స్ చేసేస్తే పక్కన పెట్టేద్దామండి. మసాలా అన్నీ మిక్స్ చేశాక చూడటానికైతే చికెన్ ఎలా ఉందో చూసారా? వావ్, యమ్మీగా ఉంది కదా. మీరైతే తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక మందపాటి కడాయి అయితే తీసుకున్నాము. స్టవ్ మీద పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది హీట్ అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే డైరెక్ట్గా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆయిల్లో అంతా కలిసేటట్టు చికెన్ అంతా అయితే ఒకసారి మిక్స్ చేద్దామండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ చికెన్ అయితే ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేద్దామండి. 20 మినిట్స్ తర్వాత అయితే ఈ చికెన్ ఒకసారి చెక్ చేద్దామండి. చూసారు కదా, ఆల్మోస్ట్ 60% అయితే చికెన్ అయితే కుక్ అయిపోయింది. వాటర్ అయితే కూడా యాడ్ చేయలేదండి, చికెన్లో ఉన్న వాటరే అంతా వచ్చేసాయి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఒక కప్ అయితే ఈ చికెన్లో అయితే యాడ్ చేస్తున్నాను. అంతా అయితే మిక్స్ చేసి ఇంకొక 10 మినిట్స్ అయితే కుక్ చేద్దామండి. ఆనియన్స్ అన్నీ అయితే చికెన్లో అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అయితే చికెన్ అయితే కుక్ చేద్దామండి. 10 మినిట్స్ తర్వాత అయితే చూసారు కదా, మన ఎమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. మసాలా అన్నీ మనం ఫస్ట్లోనే యాడ్ చేసేసామండి. మిడిల్లో లాస్ట్లో అయితే ఇంకేం యాడ్ చేయలేదు. ఇలా ట్రై చేసి చూడండి. నేను చేసిన ఈ చికెన్ ఫ్రై మాత్రం మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.